క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ నేను చాలా మంది విన్నది ఏంటంటే చాలా యాక్యురేట్గా వస్తాయి రిజల్ట్స్ అన్నది నేను చాలా మంది విన్నాను. కమింగ్ అండర్ ద బ్రాకెట్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆర్ డిజార్గనైజ్డ్ సెక్టర్. విషయం సార్ ఎన్నో సినిమాల్లో చూసినట్టు ఎన్నో విధాల్లో చూసినట్టు ఆ పేషెంట్ నేమ్ చిన్నదిలా మారినా లేదా టెస్టింగ్ చిన్న మారిన ఆ పేషెంట్ జీవితమే మారిపోతుంది. అది చాలా రాంగ్, ఇది అది చాలా డేంజర్ కూడా. ఇప్పుడు డయాగ్నోస్టిక్ ఇండస్ట్రీ చూసుకుంటే 90% ఆఫ్ ద టోటల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఒక దగ్గర 1,00,000 ల్యాబ్స్ ఉన్నాయి మొత్తం కంట్రీ మొత్తం. ఫుల్ ఇంటిగ్రిటీ అనేది చాలా మనం తెలుసుకోవాల్సిన ఒక అవేర్నెస్ మా పబ్లిక్. వెల్కమ్ టు ఓపెన్ టాక్స్ విత్ జిఎస్డి. ఈ ఛానల్లో మీకు ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు ఎంతో వాల్యుబుల్ డిస్కౌంట్ కూపన్స్ అండ్ ఆఫర్ కూపన్స్ లభిస్తుంది. ఈ వీడియో ప్లీజ్ పూర్తి వరకు చూడండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఓపెన్ టాక్స్ విత్ జిఎస్డి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ టాక్స్ ఓపెన్ టాక్స్ ఎందుకంటే ఎంతో ఇన్ఫర్మేషన్ ప్రజలకు షేర్ చేయాలనుకున్నాం. ఇలాగా ఎంతో ప్రముఖమైన వ్యక్తులు పిలిచి చేయాలనుకున్నాం. క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ గురించి మీరు ఎన్నో విషయాలు చెప్తారని మిమ్మల్ని ఇక్కడ పెట్టడం జరిగింది సార్. క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ చాలా బాగా ఎదిగింది అండ్ అఫ్ కోర్స్ ద బెస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి సార్ క్వాంటమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. 1 to 13 బ్రాంచెస్ ఎలా ఎక్స్పాండ్ చేశారు సార్? అసలు ఎలా సాధ్యమైంది సార్ అన్ని బ్రాంచెస్ ఒకేసారి మీరు ఎక్స్పాండ్ చేయడం? కానీ చాలా బాగుంది తెలుసుకోవడం కోసం. మై జర్నీ ఇన్ఫ్యాక్ట్ క్వాంటమ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే నేను వైజాగ్లోనే చదువుకున్నాను MBBS. ఆ తర్వాత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ లైక్ PGI చండీగఢ్ MD పెథాలజీ అక్కడి నుంచి చేశాను. ఆ తర్వాత డాక్టరేట్ ఇన్ మెడిసిన్ మీరు వినే ఉంటారు. DM కార్డియాలజీ, DM ఎండోక్రైనాలజీ, DM స్పెషాలిటీస్ లాగా పెథాలజీ స్పెషాలిటీలో సూపర్ స్పెషాలిటీగా ఫస్ట్ సౌత్ ఇండియాలో ప్రప్రథమంగా DM చేసి DMతో పాస్ అయిన ఎక్స్పీరియన్స్ నాది. ఆ తర్వాత రకరకాల కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇంక్లూడింగ్ అంబానీ హాస్పిటల్ ఇన్ బాంబే, and then I worked in Continental Hospitals in Hyderabad. Then I briefly worked as a CEO of a chain of diagnostics in Dubai. ఆ తర్వాత అప్పుడు ఏమనిపించిందంటే మనకు వైజాగ్ లాంటి సిటీకి ఎక్కడైతే నేను చదువుకున్నాను, దర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీబడి ఇన్ దేర్ లైఫ్ టైమ్ దట్ యూ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద ప్లేస్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. దట్స్ హౌ ఐ చోజ్ వైజాగ్ యాజ్ అ ప్లేస్ దట్ ఐ నీడ్ టు కమ్ బ్యాక్ and give my expertise to this particular city where there is a good need of advanced testing which requires a lot of expertise, which is there mainly predominantly in metro cities like Mumbai, Delhi, Atlantic cities lo Bangalore, Atlantic cities lo expertise undi. Oka good 30-40% of diagnostics is still getting outsourced from a city like Vizag where there are 4 medical colleges and lot of super speciality doctors now practicing. There's a huge gap of requirement of advanced diagnostics in this city, and I thought that is the best way of coming back to Vizag and give it back to the society from where I have done my graduation, and that's how my journey has come back to Vizag after going to all places across the world and across the country. That's how the journey started. నివసించే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వైజాగ్ రావాలనుకుంటారు. దే కాంట్ ఫర్గెట్ ద వైజాగ్ అండ్ అఫ్ కోర్స్ ద రూట్స్ ఫ్రమ్ ద వైజాగ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ స్టార్టింగ్ ఇట్ ఓవర్ హియర్. యాక్చువల్లీ సార్ ప్రతిరోజు కూడా బోల్డ్ మంది క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్కి పేషెంట్స్ వస్తూ ఉంటారు. చాలామంది ఎన్నో టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. చాలా ప్రెషర్స్ ఉంటాయి కదా సార్ మీకు. హౌ డూ యూ హ్యాండిల్ సచ్ కైండ్ ఆఫ్ ఆల్ బిగ్ ప్రెషర్స్ సార్? బికాస్ యూ హ్యావ్ హెక్టిక్ షెడ్యూల్ ఎవ్రీవేర్. హౌ యూ మేనేజ్ సార్? ఎందుకంటే ఈ రోజుల్లోని ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక పదం నాకు టైం సరిపోవట్లేదు బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్స్ టు డూ. కానీ మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్ ఇవన్నీ? మంచి ప్రశ్న అడిగారు. ఒక డయాగ్నోస్టిక్స్ కి రెండు ఫండమెంటల్ కీ టెనెట్స్ ఉంటాయి. దీస్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎనీ డయాగ్నోస్టిక్స్. ఎందుకు వస్తారు పేషెంట్స్? శాంపుల్స్. ఒక శాంపుల్ ఈజ్ ఈక్వల్ టు 1 పేషెంట్. ఒక క్లినికల్ డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ ఎలా వెళ్తాడో, ఒక ల్యాబ్కి ఒక శాంపుల్ వచ్చిందంటే వీ షుడ్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ పేషెంట్. శాంపుల్ అంటే పేషెంట్ నుంచే వస్తుంది కదా. సో ఎవ్రీ శాంపుల్ హ్యాస్ టు బి ట్రీటెడ్ లైక్ ఏ పేషెంట్. సో ఎందుకు వస్తారు ఎవరైనా సరే వాళ్ళ శాంపుల్ కానీ ఒక డయాగ్నోస్టిక్స్ అనేది ఏంటంటే డయాగ్నోసిస్ చేసిన తర్వాతనే, రోగ నిర్ధారణ అయిన తర్వాతనే దానికి ట్రీట్మెంట్ అలా చేయాలనేది ప్లాన్ చేసుకుంటారు.
That is the whole purpose of diagnosing anything. Without diagnosis, the treatment will not be started. They don't know how to start, where to start, when to start, and how to treat a disease. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం డయాగ్నోసిస్తోనే స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎనీ ట్రీట్మెంట్ ఈజ్ డయాగ్నోస్టిక్స్. అంటే ఏంటి నిర్ధారణ, రోగ నిర్ధారణ, ఏ డిసీజ్ అయినా కావచ్చు, అది బ్లడ్ లో సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, మెటబాలిక్ ప్రాబ్లం కావచ్చు, క్యాన్సర్ లాంటి జబ్బులు కావచ్చు, దేనికైనా సరే. మన దగ్గరికి క్వాంటమ్ ఫిలాసఫీ ఏంటంటే, అసలు క్వాంటమ్ని మేము ఎందుకు ఇటువంటి సిటీస్కి ఏ ఫిలాసఫీతో తీసుకొచ్చాము అంటే, ఒక గుడ్ క్వాలిటీ రిపోర్ట్. దెర్ ఆర్ ఓన్లీ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఎనీ పెథాలజీ ఆర్ ల్యాబొరేటరీ డయాగ్నోస్టిక్స్. ఒకటి ఏంటంటే, గుడ్ క్వాలిటీ రిపోర్ట్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ ద ఫాస్టెస్ట్ పాసిబుల్ టర్న్ అరౌండ్ టైం. టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటంటే, ఒక పేషెంట్ దగ్గర నుంచి శాంపుల్ తీసుకున్న దగ్గర నుంచి రిపోర్ట్ వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే అంత టైం ఎంత పడుతుందో, ఆ టైం ఎంత తక్కువ చేస్తే పేషెంట్కి అంత అవుట్కమ్, అంత బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అవుట్కమ్లో. సో ఆ ఆస్పెక్ట్స్ ఉద్దేశం పెట్టుకొని, ముఖ్య ఉద్దేశంగా ఒక క్వాలిటీ రిపోర్ట్ ఒక టైం నుంచి దాటిన తర్వాత ఇచ్చినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి మనం టైమ్లీగా ఒక గుడ్ క్వాలిటీ రిపోర్ట్ ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశంగా మనకు క్వాంటమ్ ఫిలాసఫీలో ఏం పెట్టుకున్నామంటే, QUA అంటే క్వాలిటీ, N అంటే ఎండ్, T అంటే టర్న్ అరౌండ్ టైం ఈజ్ ద అల్టీరియర్ మోటివ్. దిస్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ క్వాంటమ్. ఒక గుడ్ క్వాలిటీ రిపోర్ట్, నేను ఎప్పుడు చెప్తుంటాను చాలా మందికి, గుడ్ క్వాలిటీ రిపోర్ట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ టూ లాంగ్ ఏ టైమ్ ఈస్ యాజ్ బిగ్ ఏ క్రైమ్, ఎస్పెషల్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్స్. It is as big a crime if a suboptimal or a substandard report which is given very fast. ఒక కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి, టైంకు అనుగుణంగానే ఇవ్వాలి. టైం దాటిపోయిన తర్వాత, ఇచ్చిన తర్వాత కూడా దాని వాల్యూ ఉండదు. అప్పటికి ఎంత డిసీజ్ స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి ఆ టైం దాటకుండానే ఆ టైంలో ఇవ్వడం అనేది చాలా ప్రప్రదమైన ముఖ్య ఉద్దేశం క్వాంటంలో. ఉండేవి ముందు. సో అప్పుడు ఏంటంటే, మామూలుగా ప్రతి ల్యాబ్ ఉండేది ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ ఏరియాలో. సో మేము వెళ్ళి జస్ట్ అక్కడ ఉన్న వాళ్ళని, సార్ ఎప్పుడు మా ల్యాబ్ టెస్ట్ చేయించుకోవచ్చు, లేదా ఎప్పుడు మా రిపోర్ట్స్ వస్తాయని చెప్పి వాళ్ళని ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. సో దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేశారు సార్? ఇప్పుడు ఎస్పెషల్లీ దీని గురించి మనం అర్థం చేసుకోవాలంటే, డయాగ్నోస్టిక్ ల్యాండ్స్కేప్ కానీ, డయాగ్నోస్టిక్ ఇండస్ట్రీ గురించి కానీ 2-3 ముక్కలు మనం తెలుసుకోవాలి. యూజువల్గా ఎట్లా ఉంటుందంటే, ఎక్స్పర్టీజు, సైన్స్, ఇన్స్ట్రుమెంటేషను, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డయాగ్నోస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్కువగా ఉండేది పెద్ద పెద్ద సిటీస్లో. ఆ సిటీస్లోకి ఏదైనా సరే వెస్ట్రన్ సొసైటీస్లో కానీ, ఒక అమెరికాలో కానీ, జపాన్లో కానీ ఎక్కడైనా టెక్నాలజీ ఉంటే, యూరోప్లో కానీ టెక్నాలజీ ఉంటే, అది మన దగ్గర రావడానికి కొన్ని ఏళ్ళు పట్టేస్తుంది. అది ఫస్ట్ ఎక్కడ వస్తుంది? ఒక మెట్రో సిటీలో వస్తుంది. డయాగ్నోస్టిక్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పర్టైజు, మనకు కావాల్సిన ఇన్స్ట్రుమెంటేషన్, ఇవన్నీ బయట నుంచి వచ్చే ఇన్స్ట్రుమెంటేషన్. ఆ మెట్రోస్ నుంచి టైర్ టు సిటీకి రావడానికి మధ్యలో ఇంకొంత టైం పడుతుంది. ఎందుకంటే ఇందులో ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కాస్ట్. మిషనరీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇది ఆల్ ఇంపోర్టెడ్ మిషనరీ. సో ఆ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు డయాగ్నోస్టిక్ ఇండస్ట్రీ తీసుకుంటే 90% ఆఫ్ ద టోటల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్, ఒక దగ్గర 1.5 ల్యాబ్స్ ఉన్నాయి మొత్తం కంట్రీ మొత్తం మీద. ఇందులో ముఖ్యమైన అవేర్నెస్ పార్ట్ ఏంటంటే, ప్రజలకు తెలియనిది, తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, 90% ఆఫ్ ఆల్ దీస్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ విచ్ ఎవర్ ఆర్ దేర్ ఇన్ దేర్ నెక్స్ట్ డోర్ కానీ, వాళ్ళ కాలనీలో కానీ, వాళ్ళ కమ్యూనిటీ దగ్గరలో ఉన్నాయి కానీ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ అండర్ ద బ్రాకెట్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆర్ డిజార్గనైజ్డ్ సెక్టర్. ఎందుకంటే దెర్ ఇస్ నో మానిటరింగ్. ఇంకొకటి ఏంటంటే, డయాగ్నోస్టిక్ ఇండస్ట్రీలో దెర్ ఇస్ నో ఎంట్రీ లెవెల్ బ్యారియర్. ఎవరు పడితే వాళ్ళు, మేము ఇంత డబ్బులు పెట్టి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టగలం అనుకున్న వాళ్ళందరూ అది ఒక వ్యాపార ధోరణిలో దానిలోకి వస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, 90% ఆఫ్ దీస్ ప్లేయర్స్ ఆర్ ఆల్ అన్ఆర్గనైజ్డ్ ప్లాన్. వాళ్ళకి రెగ్యులేషన్ లేదు, వాళ్ళ మీద మానిటరింగ్ చేసే అథారిటీస్ లేదు, ఒక ప్రామాణికాలు లేవు, వాళ్ళకి ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే, దాన్ని మానిటర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో దానికోసం ఏమవుతుందంటే, NABL అనేది ఒకటి ఉంది, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఆఫ్ ల్యాబొరేటరీస్ అని. వాళ్ళు ఒక ప్రామాణికాన్ని ఇస్తారు. ఏదైనా ఒక ల్యాబ్లో వీళ్ళు చేసే పద్ధతి కరెక్ట్గా చేస్తున్నారు అనేది ఒక స్టాంప్ వేస్తారు. మనం చేసే పద్ధతులు వాళ్ళు వచ్చి మానిటర్ చేసి చూసి, ఆ క్వాలిటీగా వీళ్ళు రన్ చేస్తున్నారని మనకు ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత అప్పుడు మనం NABL అక్రెడిటెడ్ ల్యాబ్ కింద వస్తాం. అటువంటి NABL అక్రెడిటెడ్ ల్యాబ్స్ అవుట్ ఆఫ్ 150,000 ల్యాబులు ఉంటే ఇండియాలో, ల్యాబ్ అంటే అందులో ఏమి కూడా ఉండదు. వాడు శాంపుల్ తీసుకుంటాడు, ఎక్కడికో పంపించేదో టెస్టులు చేస్తారు. ఇలాంటివి బాగా ఎక్కువ ఉన్నాయి. అందులో కేవలం 2,000 ల్యాబులు మాత్రమే NABL అక్రెడిటెడ్. సో NABL
అక్రెడిటేషన్ వేరే వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ఎక్కడ చూసుకున్నా సరే, మీకు ఆస్ట్రేలియా కానీ సింగపూర్ కానీ, మోస్ట్ ఆఫ్ ద డయాగ్నోస్టిక్స్ విల్ బి అక్రెడిటెడ్ బై ఎ బోర్డ్. ఒక సెంట్రల్ బోర్డ్ ఉంటుంది విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ రన్నింగ్ క్వాలిటీ డయాగ్నోస్టిక్. అవుతాయో అలా ల్యాబ్స్ కూడా అక్రిడేటెడ్ సార్. అలాంటిది ల్యాబ్ కి అక్రెడిటేషన్ చేయడానికి ఒక అథారిటీ ఉంటుంది, NABL. అప్పుడు అది NABL అక్రిడేషన్ లేదో చెక్ చేసుకోండి. ఆ అవేర్నెస్ పాయింట్ మనం ఏం చేస్తామంటే, మనకు కంఫర్ట్ కోసమో లేకపోతే ఈజ్ కోసమో, మన ఇంటి పక్కనే ఉన్నాడు లేకపోతే ఆ కుర్రోడు మనకు తెలుసు, ఫోన్ చేస్తే వెంటనే వస్తాడు, వాళ్ళు శాంపుల్ ఇచ్చేస్తే, శాంపుల్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అనేది చాలా మందికి అవేర్నెస్ ఉండదు. మా శాంపుల్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఎక్కడ టెస్ట్ చేస్తున్నాడు, అదొక పెథాలజిస్ట్ దాన్ని నిర్ధారణ చేస్తున్నాడా లేదా, వాళ్ళు మెషిన్లో రన్ చేస్తున్నారా లేదా, ఏ టైప్ ఆఫ్ మెషిన్లో రన్ చేయడం అంటే శాంపుల్ పెట్టి మెషిన్లో పెట్టంగానే రిపోర్ట్ వచ్చేది కాదు. మెషిన్లో రన్ చేయాలి అంటే దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని మెయింటెనెన్స్, దాని కొన్ని క్వాలిటీ స్టాండర్డ్స్ అవన్నీ ఫాలో అయితేనే మనం ఇచ్చిన శాంపుల్కి అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది, అప్పుడే క్వాలిటీ రిజల్ట్ వస్తుంది. అవన్నీ కూడా ప్రజలకి అవగాహన లేక, అవేర్నెస్ లేక, వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఫోన్ చేస్తే ఆ పిల్లోడు వస్తాడు, వచ్చి శాంపుల్ పట్టుకుపోతాడు, ఎక్కడ చేస్తాడు, ఏం చేస్తాడు అనేది కూడా పట్టించుకోలేని పరిస్థితి ఇప్పుడు. అలాంటిది వాళ్ళ శాంపుల్, వాళ్ళకి హక్కు ఉంటుంది, ఎక్కడ తీసుకెళ్తున్నావు, ఏ ఆర్గనైజేషన్లో శాంపుల్ టెస్ట్ చేపిస్తున్నావు, వాళ్ళకి NABL ప్రమాణికం ఉందా లేదా, అక్కడ ఎవరైనా ఒక డాక్టర్ టెస్ట్ చేస్తున్నాడా లేదా, డాక్టర్ సర్టిఫై చేస్తున్నాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఎంతో ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ డయాగ్నోస్టిక్స్. ఎందుకంటే ఒక టెస్ట్ తప్పున్నా రైట్ ఉన్నా దాని మీద ఆధారపడి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏదైనా సరే సింపుల్ టెస్టింగ్ లైక్ షుగర్ విషయం సార్, ఎన్నో సినిమాల్లో చూసినట్టు, ఎన్నో విధాల్లో చూసినట్టు, ఆ పేషెంట్ నేమ్ చిన్నది ఎలా మారినా లేదా టెస్ట్ నేమ్ చిన్నది మారినా ఆ పేషెంట్ జీవితమే మారిపోతుంది. అది చాలా రాంగ్, ఇది చాలా డేంజర్ కూడా. సో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఇందులో అవేర్నెస్, మనం ఎక్కడ శాంపుల్ ఇస్తున్నాం అనేది కాదు, ఆ ఇంటి దగ్గర, ఎస్పెషల్లీ హోమ్ కలెక్షన్. ఎందుకంటే హోమ్ కలెక్షన్ మనం ఏం చేస్తామంటే కన్వీనియన్స్ కోసం చూస్తాం. మనకు ఎవరో ఒక కుర్రాడు తెలుసు, అతను ఎక్కడ టెస్ట్ చేస్తాడు, ఏ ల్యాబ్కి అఫిలియేటెడ్ అయి ఉన్నాడు. ఇంకొకటి మామూలుగా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎ న్యూ ఫినామినా విచ్ ఈస్ కమింగ్ అప్, ఈజ్ ఆన్లైన్ అగ్రిగేటర్ ఫినామినా. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్లు లేని వాళ్ళు లేరు. ఈవెన్ సీనియర్ సిటిజన్ కూడా వాళ్ళు ఫోన్లో చూసుకొని ఎవరో చెప్తారు, ఇన్ని టెస్టులు మేము ఇంత డబ్బులకే చేస్తాం, ఇన్ని టెస్టులు మీకు 200 రూపాయలు చేస్తాం, 300 రూపాయలు చేస్తాం. ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ద క్వాలిటీ, ఇట్ ఈస్ నాట్ ద క్వాంటిటీ. క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అవి ఏమి టెస్టులు, ఎందుకు అంత తక్కువ చేస్తున్నాడు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందులో క్వాలిటీ ఆల్వేస్ కమ్స్ విత్ కాస్ట్. ఇప్పుడు మనం ఒక మూవీకో లేకపోతే ఇంకో చోటికి వెళ్తే బోల్డంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం. హెల్త్ కేర్కి మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, దాని క్వాలిటీకి మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, అక్కడ మనం కాస్ట్ గురించి కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా ఎవరైనా ఒక తక్కువ ధరకు ఏదైనా ఇస్తున్నాడు అంటే దానిలో సస్పిషన్ చాలా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ విల్ ద ట్రీట్మెంట్ ఫర్ దట్ పర్టికులర్ డిసీజ్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ ద రిపోర్ట్స్ దట్ దే ఆర్ గెటింగ్. సో దాన్ని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని, నాకు ఒక 50 పారామీటర్లు 200 రూపాయలు చేస్తానని చెప్పి, ఆ క్వాలిటీ ఆల్వేస్ కమ్స్ విత్ ఎ కాస్ట్. దిస్ ఈస్ ద మెసేజ్ దట్ ఐ యాక్చువల్లీ వాంట్ టు గివ్ ఇట్ టు పీపుల్ వెన్ దే ఆర్ ఇప్పుడు మీరు ఆన్లైన్ అగ్రిగేటర్స్ చూస్తే, ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఊబర్, ఓలా ఇలాంటి మోడల్స్ అయిపోయినాయి. వాళ్ళకి ఊబర్ డజంట్ హ్యావ్ ఎ కార్. వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ని, ఒక డ్రైవర్ని కనెక్ట్ చేస్తాం మాత్రమే, వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ లాగా. ఈ ఆన్లైన్ అగ్రిగేటర్స్ కూడా వాళ్ళకి ల్యాబ్ అంటూ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ల్యాబ్తో టైప్ పెట్టుకొని ఆ శాంపుల్ తీసుకొని, దే డోంట్ హ్యావ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే జస్ట్ హ్యావ్ ఏ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్లో ఒక కస్టమర్ని, ఒక ల్యాబ్ని కలిపి ఆ టెస్ట్ ఎక్కడ చేస్తారో కూడా అవేర్నెస్ లేకుండా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని ఆ శాంపుల్ రన్ చేయించి సాఫ్ట్వేర్లో వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేస్తారు. వీళ్ళు దిస్ ఈజ్ హౌ దిస్ సిస్టమ్ వర్క్స్. ఇందులో కస్టమర్ మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది ఎక్కడ జరగబడుతుంది, దానిలో పెథాలజిస్ట్ ప్రమేయం ఉందా లేదా, దానికి ఒక స్టాండర్డ్ ఉందా లేదా, వాళ్ళు మెషిన్లు సరిగా మెయింటైన్ చేస్తారా లేదా, ఒక NABL అక్రెడిటేషన్ ఒక ప్రామాణికం అన్న ఉందా, లేకపోతే ఒక 2-3 మెషిన్లు పెట్టుకొని లోపల ఒక చిన్న రూమ్లో ఒక ల్యాబ్ పెట్టుకొని ఎవరో నాన్ మెడికల్ పర్సన్ ఎవరైనా చేస్తున్నారా, ఈ ఆథరైజ్డ్ సైన్ ఎవరు చేస్తున్నారు, ఆథరైజ్డ్ సిగ్నేటరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు సైన్ చేస్తున్నారు రిపోర్టు, ఒక పెథాలజిస్ట్ చేస్తున్నాడా, ఒక బయోకెమిస్ట్ చేస్తున్నాడా, వీళ్ళందరూ MBBS చదువుకొని MDలు చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్లు, వాళ్ళ సిగ్నేచర్ ఉందా లేదా అని చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద మెసేజ్ దట్ ఐ యాక్చువల్లీ వాంట్ టు గివ్ ఇట్ టు ద పబ్లిక్. ఏంటంటే ఇందులో క్వాలిటీ కమ్స్ విత్ ఎ కాస్ట్. డోంట్ గో ఆఫ్టర్ సో మెనీ నెంబర్ ఆఫ్ టెస్ట్ విచ్ ఆర్ గివెన్ ఎట్ 200 రూపీస్, 150 రూపాయలు. దెర్ ఇస్ నో లిమిట్ టు ఇట్.
ఇందులో మీరు చూడవలసింది ఏంటంటే ఆ పారామీటర్స్ అన్నిటికీ క్వాలిటీతో వస్తున్నాయా, ఆ స్టాంప్తో వస్తుందా, ఈ క్వాలిటీతో మేము ఇక్కడ చేశాము అనే ధృవీకరణ ఒక డాక్టర్ సిగ్నేచర్తో వస్తుందా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను మొన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తా ఉన్నప్పుడు నేను చూశాను సార్ 400-500 మీరు వైజాగ్లో నివసిస్తున్నారు, 400-500 మేము అన్ని టెస్టులు చేస్తున్నాం అని అంటారు. అన్ని టెస్టులు 500 రూపీస్ అసలు ఎలా అవుతాయి సార్? అసలు ప్రతి చోట యాడ్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. తర్వాత ప్రతి మొన్న చదువుకున్న స్టూడెంట్స్ కానీ చాలా మంది చాలా ల్యాబ్స్ పెడుతున్నారు సార్. ప్రతి ఒక్కరు చదువుకుని నేను ల్యాబ్ పెడతాను అన్న కాన్సెప్ట్తోనే బయటకు వస్తున్నారు. మరి వీటిని జడ్జ్ చేయడానికి కానీ వీటిని బెస్ట్ క్వాలిటీ కంట్రోల్ చేయడానికి కానీ ఇప్పుడు ఫుడ్ అనుకోండి సార్, హోటల్స్ ఫుడ్ సేఫ్టీ కానీ చాలా అథారిటీస్ ఉన్నాయి. అలా దీనికి ఏమి లేవా సార్ స్పెషల్గా? మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే నేను చెప్పినట్టు మీకు ఇంత ముందు 90% ఆఫ్ ద ఇండస్ట్రీ ఇస్ కంప్లీట్లీ అన్ఆర్గనైజ్డ్ బికాస్ దేర్ ఇస్ నో ఎంట్రీ లెవెల్ బ్యారియర్. ఒక రెగ్యులేషన్ కానీ ఎవరు దీనికి అర్హత పొంది ఇవి పెట్టుకొని చేయగలరు అనేది ఒక ప్రామాణికం కానీ దానికి ఒక రెగ్యులేషన్ కానీ ఒక రూల్స్ కానీ ఏమీ లేవు. అందుకనే ప్రతి వాళ్ళు కోవిడ్ టైంలో మీరు చూసుంటారు చాలా విపరీతమైన ల్యాబ్స్ డయాగ్నోస్టిక్స్ పెట్టుకొని వచ్చేసారు. సూనర్ ఆర్ లేటర్ ద రెగ్యులేషన్ అనేది ఇందులోకి తీసుకురాబడుతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక డయాగ్నోస్టిక్స్ లో ఏదైనా ఒక చిన్న తప్పు పోతే, ట్రీట్మెంట్ తప్పితే చాలా ప్రమాదకరం. అది పేషెంట్స్ కూడా, కస్టమర్స్ కూడా, పబ్లిక్ కూడా రియలైజ్ అయ్యే స్టేజ్ వస్తుంది. అట్లాంటివి వచ్చినప్పుడు, ఆ రెగ్యులేషన్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి సెటిల్డ్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనం చూసుకుంటే 90% ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, ఎంట్రీ బ్యారియర్ లేదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రాబ్లం. ఇది ఏదో ఒక రోజు దాని మీద సరైన మినిస్ట్రీ కానీ, సరైన హెల్త్ మినిస్ట్రీ కానీ ఒక స్ట్రాంగ్ రెగ్యులేషన్ తీసుకొచ్చి దే విల్ మేక్ అక్రెడిటేషన్ మ్యాండేటరీ. మనం అక్రెడిటేషన్ మ్యాండేటరీ చేస్తే కానీ ప్రతి వాళ్ళు ఎవరైతే వాళ్ళు చేసే టెస్టులు కానీ వాళ్ళు స్టాండర్డ్స్లో చేస్తున్నామని బయట వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయించుకొని ధృవీకరించుకుంటారో అలాంటి వాళ్ళకి టెస్టింగ్ చేసే ఎలిజిబిలిటీ ఇచ్చిన రోజున మనం ఇలాంటివన్నీ అరికట్టగలుగుతాం. సరే, బాగుంది సార్ మీరు చెప్పింది అంతా బాగుంది. ఈవెన్ కాంటెంట్ నేను మొన్న లాస్ట్ టైం ఒకసారి మా రిలేటివ్స్ టెస్ట్ చేయడం వాళ్ళు వాట్సాప్ వచ్చేసి అలా పల్లెడబందీగా జరిగింది సార్ ఇష్యూ సార్. కానీ అదే కానీ బయట ల్యాబ్ ఇచ్చినప్పుడు వాడు ఇచ్చేస్తారు, మా వాట్సాప్ కానీ డిక్లరేషన్ ఉంటుంది ఇచ్చేస్తారు, అంతా అయిపోయి రేపు పొద్దున్న శాంప్కి వాడు ఎవరికైనా వేరే వాడికి డేటా సెండ్ చేసి ఏం సార్ దాన్ని చేయడానికి అంటే అథారిటీస్ ఏమి ఉండవు సార్. అంటే చాలా మంది భయం ఉంటుంది సినిమా నార్మల్ ప్రజల్లో ఉన్న డౌట్స్ సార్, మాకు వచ్చిన కామన్ డౌట్ కావు మేము వెళ్తా ఉన్నాం సార్. మంచి ప్రశ్న. ఎస్పెషల్లీ ఇప్పుడు కరెంట్ సినారియోలో ఏంటంటే డేటా, ఎస్పెషల్లీ హెల్త్ కేర్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా డేటాకి సంబంధించి డేటా ప్రొటెక్షన్ కానీ డేటా సేఫ్టీ కానీ దాని మీద ఇంకా పెద్ద లాసు రెగ్యులేషన్స్ ఇంకా రాలేదు. అతి త్వరలో ప్రాబబ్లీ ఇంక అనదర్ 2 years 3 years 5 years ఎప్పుడో వస్తుంది. కానీ డేటా మీద కూడా సేఫ్టీ రెగ్యులేషన్స్, ప్రొటెక్షన్ అలాంటి యాక్ట్స్, చట్టాలు కూడా రాబడతాయి. అటువంటి పరిస్థితి వస్తే కానీ ఈ డేటాని మనము ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయకుండా ఉండడాన్ని మనం చేయలేము, ప్రొటెక్ట్ చేయలేము. సో అటువంటి స్టేజ్ కూడా వస్తుంది. దాని మీద ఇంకా డేటా ప్రొటెక్షన్ లాస్ అనేది రావాలి. అంటే సార్ క్వాంటంలోని ఎవరు వస్తున్నారు, ఎవరు డేటా తీసుకెళ్తున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ కాన్షియస్ సార్. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవడం, ఈవెన్ అది శాంపిల్ తీసుకునే టైంలో కూడా మేము చూసాం అంత బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం నిజంగా మాకు నచ్చినప్పుడు మేము మళ్ళీ ఎలాగైనా సరే మీ థాట్స్ అసలు అందరికి తెలియాలి దీని గురించి అని తీసాం సార్. అండ్ తర్వాత మ్యాక్సిమం ఇప్పుడు మీ క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ చూస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరికి బిజినెస్ చాలా మంది పెడుతున్నారు. ఒకటి పెట్టి దాన్ని రన్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఓకే, ఎట్టకేలకు ఒకటి అలా రన్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు అట్ ద సేమ్ టైం రన్నింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ రెండు ఎలా సాధ్యమైంది సార్ క్వాంటమ్? ఇప్పుడు డయాగ్నోస్టిక్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే అండి, ఎప్పుడు కూడా మనం ఒక చోటనే పెట్టుకొని ఉంటే అందరినీ అక్కడికి రమ్మని అక్కడే శాంపుల్ తీస్తామనేది ఉండకూడదు. మనం ప్రజలకి దగ్గరలో వాళ్ళకి కన్వీనియన్స్తో ఉండాలి మనం. అటువంటి ఉద్దేశంలో ఏంటంటే ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మోడల్ ఎనీ డయాగ్నోస్టిక్ ఇండస్ట్రీ, దాన్ని ఏమంటారంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటారు. హబ్ అంటే ఏంటంటే అత్యాధునికమైన అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనము కాస్ట్లీ కాబట్టి ప్రతి చోట పెట్టలేము. అది ఒక టెరిటరీ మనం తీసుకున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్త్ ఆంధ్ర వైజాగ్ ని హెడ్ క్వార్టర్స్ కింద పెట్టుకుంటే వీ కెన్ కవర్ డిస్ట్రిక్ట్స్ అప్ టు 50 kilometers 50 to 100 kilometers రేంజ్ లో ఆ సిటీస్ అన్ని మనం కవర్ చేసుకోవచ్చు. అప్పుడు హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఒక హబ్ క్రియేట్ చేస్తామంటే ఆ హబ్ లో అత్యాధునికమైన అడ్వాన్స్డ్ టెస్టింగ్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్రియేట్ చేస్తాం. దాని చుట్టూతా కొన్ని బ్రాంచెస్ పెడతాం వేర్ బేసిక్ టెస్ట్ ఆర్ డన్. ఒక 20 kilometer రేడియస్ లోను బేసిక్ టెస్టులు చేయడానికి, బేసిక్ రేడియాలజీ చేయడానికి ఒక టెస్టులు పెడతాం. అలా మా మోడల్ కూడా దానిలోనే వర్కౌట్ అవుతుంది.
దానికంటే కూడా ఒక 20 కిలోమీటర్లు, ఒక 50 కిలోమీటర్ల రేంజ్ లో కొన్ని కలెక్షన్ పాయింట్స్ పెట్టుకుంటాం. అక్కడ ఏంటంటే ప్రజలకి సౌకర్యార్థం వాళ్ళు అన్ని ఏదైనా ఒక చిన్న టెస్ట్ కావాలంటే దే మే ఆస్క్ ఫర్ ఎ హోమ్ కలెక్షన్ ఆల్సో. అక్కడ నుంచి మా స్టాఫ్ ఆ కలెక్షన్ పాయింట్ నుంచి దే విల్ గో అండ్ కలెక్ట్ ఎట్ దేర్ హోమ్స్ ఆల్సో. మనది ఎప్పుడు కూడా నెక్స్ట్ డోర్ లో ఉన్నట్టు మనం వాళ్ళకి ఆ కన్వీనియన్స్ ఇవ్వాలి, కంఫర్ట్ ఇవ్వాలి అంటే మనము వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎ పేషెంట్ కమింగ్ ఫ్రమ్ 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ ఫర్ డయాగ్నోస్టిక్ టెస్ట్. వన్ మోర్ థింగ్ ఐ అబ్జర్వ్ పర్సనల్ ఇస్, నేను ఒకసారి ఇంకా చాలాసార్లు మీకు కూడా తెలుసు ఎండాడ కానీ ఇటువైపు వెళ్తా ఉన్నప్పుడు క్వాంటమ్ ఎండాడ బ్రాండ్ సార్, అది ఎంత స్పెషల్ అని నేను ఫలారా ఎక్కడ చూసానంటే ఎండాడ సిటీలో ఎంకే గోల్డ్ కోర్స్ కానీ అయినప్పుడు ఒక మారుమూల ప్రాంతాలలో ముందు 5 years బిఫోర్ 10 years బిఫోర్ ఉండేది సార్. ఇప్పుడంటే డెవలప్ అయింది, ఇంకో ల్యాబ్స్ కానీ ఏమైనా వచ్చాయి. దాని ముందర ఎవరు పెడితే ల్యాబ్ అంతే, దాని రెక్యుడేషన్ కానీ ఏమి ఉండేది. నీ కాండం పెట్టాక లేదా ఆ ఫ్లాట్స్ పని ముసలి వాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ వస్తూ ఉన్నప్పుడు నేను లైవ్లో చూసాను, అవి లెగిసి రాలేదు సార్. మీరు పెట్టిన హోమ్ కలెక్షన్ ఆ కుర్రాడు వెళ్ళి అది తీసుకొచ్చి హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హీ సన్ చాలా చాలా మంచి పని అండి, బాగుంది ఇక్కడ ల్యాబ్ అంటే మాకు నచ్చింది చాలా. ఆయన ఎప్పుడు రెగ్యులర్ ఒకసారి ల్యాబ్కి వచ్చారు, హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. అది ఎప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. హూ ఈస్ ద ఫౌండర్ మీ ఫోటో చూసాక ఓకే ఇట్స్ వెరీ గ్రేట్ థాట్ అని తర్వాత అనిపించింది. మీరు అన్నట్టు కూడా రైట్ సార్, హబ్ ఐ స్పోక్ మోడల్ మీరు ఏదైతే అన్నారో ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ ఇండిగో ఫాలో అవుతా ఉన్నాయి. వెరీ గుడ్ మోడల్స్ ఐఎమ్ చూసన్. ఐ హోప్ వెరీ నైస్ సార్. ఎస్పెషల్ గా మేము ఈ నెసెసిటీని నీడ్ని ఎప్పుడు రియలైజ్ చేసామంటే కోవిడ్ టైంలో ఇన్ఫాక్ట్ వీఆర్ ద ఫస్ట్ వన్స్ టు స్టార్ట్ ద కోవిడ్ టెస్టింగ్స్ ఇన్ వైజాగ్. ఆ టైంలో మాక్సిమం నెంబర్ ఆఫ్ టెస్ట్ కూడా అప్పుడు మనమే చేయడం జరిగింది. ఆ టైంలో వచ్చిన కస్టమర్స్ మోస్ట్ ఆఫ్ దమ్ దే ఆస్క్డ్, మీకు ఒక సెంటర్ అక్కడ ఉంటే బాగుండేదండి, మేము అంత దూరం నుంచి ఇక్కడ రాలేకపోతున్నాము, మీరు అక్కడే పెట్టుంటే ఒక బ్రాంచ్ పెట్టుంటే మేము అక్కడే సర్వీసెస్ తీసుకునే వాళ్ళం కదా అనేది ఆ నెసెసిటీ నీడ్ అప్పుడు తెలిసిందనమాట. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన దగ్గరకు వాళ్ళని తెప్పించుకునే బదులు మనకు వాళ్ళ కన్వీనియంట్ గా వాళ్ళ క్లోజ్ టు దేర్ నెక్స్ట్ డోర్ వాళ్ళ కాలనీస్ లో కానీ వాళ్ళ కమ్యూనిటీస్ లో కానీ చెరువుగా పెడితే మన సర్వీసెస్ ఇంకా బెటర్ గా ఉపయోగించుకునే వాళ్ళు అవుతారు కదా అనే ఉద్దేశంతోనే మేము ఆ ఎక్స్పాన్షన్ అనేది తీసుకున్నాం అన్నమాట. సార్ ఇందులో ఇంకొకసారి డౌట్ ఏంటంటే క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ నేను చాలా మంది దగ్గర విన్నది ఏంటంటే చాలా యాక్యురేట్గా వస్తాయి రిజల్ట్స్ అన్నది. నేను చాలా మంది దగ్గర విన్నా సార్, యాక్యురేట్గా వస్తాయి రిజల్ట్స్, వాళ్ళ దగ్గర బెటర్గా ఉంటుంది. అదే ఇంకో కొంతమంది కూడా వేరే ఎవరైనా ఉంటారు సార్ డాక్టర్ ఎక్కడైనా వస్తుంది అదేం ఉండదు అంటారు అని అంటారు. కానీ ప్రజలు చాలా మంది నమ్మేది అయితే కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎలా సార్ అది అంత పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్న కాన్సెప్ట్ బయట తెలియడం? వెరీ గుడ్. హౌ సార్? మేము అసలు వైజాగ్ లో ఇటువంటి ఫెసిలిటీ పెట్టాలన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్పర్టీజ్, హై స్టాండర్డ్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ ఈ సిటీకి తేవాలని. అది ఎప్పుడు సాధ్యపడుతుందంటే మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక డయాగ్నోస్టిక్ ల్యాబ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మెషినరీ అంతా అడ్వాన్స్డ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో పెద్ద పెద్ద మెట్రో సిటీస్ లో అవైలబిలిటీ ఉన్న మెషినరీ కానీ అంతా వెరీ కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ మెషినరీ తీసుకొచ్చి దాన్ని మెయింటైన్ చేసి దాన్ని రన్ చేసి దానిలో క్వాలిటీ కంట్రోల్ మెటీరియల్ అని ఉంటుంది అది రన్ చేసి వీ విల్ పార్టిసిపేట్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్స్, ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇవన్నీ మేము ఫాలో చేసిన వెంటనే మాకు NABL వచ్చింది కాబట్టి వీ కెన్ వౌచ్ అవర్ రిజల్ట్స్ అన్నమాట. మా యాక్యురేట్ గా ఉంటాయని మేము ధైర్యంతో కాన్ఫిడెన్స్ తో చెప్పగలం. అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము క్రియేట్ చేసి అండ్ వీ ఓపెన్ అస్ అవర్ ల్యాబ్ ఫర్ ఇన్స్పెక్షన్ బై NABL అథారిటీస్. వాళ్ళ దగ్గర నుంచి అక్రిడిటేషన్ తీసుకొచ్చాం కాబట్టి ఈ క్వాలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్ నడిపిస్తాం కాబట్టి మాకు ఆ కాన్ఫిడెన్స్ తో ఇంత యాక్యురేట్ గా ఇవ్వగలము అనేది మేము ఇన్స్పెక్షన్ చేయించుకున్నాం కాబట్టి మాకు ఒక సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఆ ధృవీకరణ అయింది కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా మేము చెప్పగలం అనమాట. ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ నాట్ దట్ శాంపుల్ తీసి మెషిన్ లో పెట్టి మెషిన్ రిజల్ట్ ఇచ్చేస్తే ఆ రిజల్ట్ కరెక్ట్ అనేది కాదు. దాన్ని వెరిఫై చేయాలి, క్రాస్ చెక్ చేయాలి. ఫస్ట్ మెషినరీ నుంచి వచ్చింది కరెక్ట్ గా వచ్చిందా లేదా తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోవాలంటే క్వాలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్ ఒకటి నడిపించాలి. ఇప్పుడు ఒకటే రూల్ ఇందులో ఈ క్వశ్చన్ కి సమాధానం నేను ఒక మెసేజ్ ఏంటంటే శాంపుల్ అంటే శాంపుల్ కాదు. శాంపుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ పేషెంట్. What if the same sample that is collected, if it is not properly collected, then we consider it as garbage. If you put a garbage to the machine will give garbage. Sample collection అనేది చాలా కీలకమైన స్టెప్ టెస్టింగ్ లో. ఆ శాంపుల్ కలెక్షన్ ఏంటంటే ఎలా కలెక్ట్ చేశారనేది ఒక పాయింట్ అయితే వాళ్ళు ఏ స్టేట్ లో పేషెంట్ కి ఫాస్టింగ్ స్టేట్ లో చేశారా లేకపోతే ఏమన్నా తిన్న తర్వాత చేశారా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ లో మనం చూసే టెస్ట్లన్నీ వేరియబుల్స్, ఆ ఫిజియలాజికల్ టైంలో రకరకాల టైంలో మన బాడీ ఫిజియాలజీని బట్టి ఆ రిపోర్ట్లు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. కొంతమంది కొన్ని మెడిసిన్స్ తీసుకున్నప్పుడు రిజల్ట్స్ వేరేగా రావడం జరుగుతుంది. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని మన ఫ్లెబోటమిస్ట్ ఎప్పుడైనా హోమ్ కలెక్షన్కి వెళ్ళినప్పుడు
చేసేటప్పుడు, వాళ్ళు కలెక్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా కలెక్ట్ చేసే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. పైపెచ్చు వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్స్, ఏదైనా మెడిసిన్స్ తీసుకుంటున్నారా, మీరు ఫాస్టింగ్ లో ఉన్నారా, మీరు ఏమన్నా తిన్నారా, వీటి బట్టి రిజల్ట్స్ ఇంటర్ప్రిటేషన్ చాలా మారిపోతుంది. ఇవన్నీ మీరు ఏ ఆన్లైన్ అగ్రిగేటర్కు ఎవరో ఇంటి దగ్గర ఉన్నాడు కదా, ఫోన్ చేస్తే వస్తున్నాడు, శాంపుల్ పట్టుకెళ్తున్నాడు అంటే వాళ్ళకి ఇవన్నీ అవగాహన ఉండదు. వాళ్ళ బాధ్యత ఏంటంటే ఏదో శాంపుల్ తీసామంటే తీసాము, ఏదో ల్యాబ్లో ఇచ్చామంటే ఇచ్చాము, అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చిందా లేదా అనేదే చూస్తారు. ఇక్కడ ఒక ట్రైన్డ్, ఒక ఎక్స్పర్ట్ డయాగ్నోస్టిక్స్ ఏమవుతుందంటే వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని అంతా చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు పేషెంట్ని ఫీడ్బ్యాక్ అడగడం కూడా చాలా కరెక్ట్ ప్రాక్టీస్ అనమాట. అలాంటిది కూడా మేము చేస్తూ ఉంటాం. అండ్ కాంతంలో నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ అడగడానికి కానీ లేదంటే ఒకసారి ఇంత నాలెడ్జ్ షేర్ చేయడానికి బాగుంటుంది సార్. మీ దగ్గర వచ్చినప్పుడు చాలా 2 times అలా వచ్చాను సార్. వచ్చినప్పుడు కూడా మేడం గారు కానీ ప్రతి బ్రాంచ్ కూడా విజిట్ చేయాలి, ప్రతి బ్రాంచ్ కూడా డేలో విజిట్ చేయాలి అని పట్టుకొని తిరిగి, అంటే యూ కెన్ మానిటర్ సార్, యూ కెన్ మానిటర్ అనే ఫోన్ లైన్స్, వీడియో కాల్స్ అని మీరు వెళ్ళి అంతలాగా మానిటర్ చేసుకొని లేదా మీ ప్రైమ్ కీ రోల్ స్టాఫ్ మెంబర్స్ని పంపించేసే అంతలాగా వయసు అంత ఎదిక్కుంది అసలు. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ టెక్నాలజీ, యూ కెన్ మానిటర్ ఈవెన్ దో యూ గో ఇన్ పర్సనల్ టచ్. ఎప్పుడు కూడా టెక్నాలజీ ఈజ్ ఓన్లీ కాంప్లిమెంటరీ అండి. ఇట్ హ్యాస్ టు కాంప్లిమెంట్ హ్యూమన్ ఎఫర్ట్. జస్ట్ లీవింగ్ ఎవ్రీథింగ్ టు టెక్నాలజీ సమ్ టైమ్స్ ఈజ్ నాట్ కరెక్ట్. సో హ్యూమన్ ఇంటర్ఫరెన్స్, హ్యూమన్ రోల్ అనేది కూడా అలాంగ్ విత్ టెక్నాలజీ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ. ఇట్ ఈస్ జస్ట్ దట్ ద టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ అని చెప్పి వీ కాంట్ జస్ట్ స్టే అవే ఫ్రమ్ ద ప్రాసెస్. యూ హ్యావ్ టు బీ ఇంటెగ్రల్ టు ద ప్రాసెస్ బికాస్ దట్ గివ్స్ ఎ పర్సనల్ టచ్ ఆల్సో. అండ్ సపోజ్ అది ఒక లెవెల్ ఆఫ్ కంఫర్ట్ కూడా ఇస్తుంది కస్టమర్కి. ఈ డాక్టర్ గారు మానిటర్ చేస్తున్నారు యాక్టివిటీని అనేది, ఆ కంఫర్ట్ లెవెల్ ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు ద కస్టమర్. సో దాట్ ఈస్ ద రీజన్ వై వీ ఆల్వేస్ make it a point that we visit these places very frequently. సార్ ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్, ఈ డాక్టర్ కానీ అడగలేకో లేదా తెలుసో నేను అడగలేక ఉన్నా, ప్రతి ఒక్కరిలో మైండ్ సెట్ ఉంటుంది సార్. ఒక రిలేటివ్స్ ఇంటికి వచ్చిన, అరే అది బాగాలేదురా మా అమ్మగారికి, లేదా ఏముంది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టులు రాసేస్తారు ఫీల్డ్ కానీ ఒక దానికి ఎలా తెలిసిందే కదా అని అంటూ ఉంటారు. కొంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎప్పుడు అలా అన్నారు సార్. ఎప్పుడు కూడా ఒక డాక్టర్ టెస్ట్ రాస్తారంటే అన్ని బాగా గురించి ఫుల్గా చెక్ చేసుకొని ఒక అనాలిసిస్ వస్తుంది కాబట్టి చేసి దే అండర్స్టాండ్. బట్ చాలా మందిలో ఉన్న అపో ఏంటంటే వాళ్ళ డౌట్ ఏంటంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక ప్రాబ్లం అని వెళ్తారు, నాకు స్టమక్ పెయిన్ అనో ఏదో నీని పెయిన్ అనో సమ్ పెయిన్ పైన ఒక దాని మీద వెళ్తారు. అండ్ వేరే ఒక టెస్టో 2 టెస్టో ఆ డాక్టర్ వాళ్ళకి రాస్తే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఒక టెస్ట్ కదా అన్ని టెస్టులు రాసేస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? చాలా మందికి ఉన్న మెయిన్ డౌట్. మంచి ప్రశ్న ఇది. చాలా మందికి, మీరే కాదు ఎంతో మంది పబ్లిక్ కి మామూలుగా మన ఇళ్లలో చూస్తూనే ఉంటాం, ఫ్యామిలీస్ లో, రిలేటివ్స్ లో వీళ్ళందరూ చెప్పుకునేది ఏంటంటే, మనం ఒక చోటికి వెళ్తే అవసరం ఉన్నా లేకపోయినా బోల్డన్ని టెస్టులు రాసేస్తారు అనేది కామన్ గా ప్రజల్లో ఉన్న అపోహ. దీనికి ఆన్సర్ ఏంటంటే, బయలాజికల్ గా కూడా మెడికల్ గా కూడా హ్యూమన్ బాడీలో ఎవ్రీ సిస్టమ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. ఇవన్నీ మన బాడీలో ఉన్న సిస్టమ్సే. ఒక సిస్టంలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకో సిస్టంలో కూడా ప్రాబ్లం రావడానికి ఛాన్స్, ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దీనికి ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక కంట్రీ లాగా అమెరికా కానీ, వెల్ డెవలప్డ్ కంట్రీస్ కానీ, యూరోప్ కానీ ఇలాంటి దేశాల్లో ఎక్కడైనా చూసుకుంటే, అక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ కానీ, ద వే ద గవర్నమెంట్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ హెల్త్, ఇట్ ఈస్ కంప్లీట్లీ రన్ బై ఇన్సూరెన్స్ సెక్టర్ అనమాట. అక్కడ లీగల్ గా చూసుకుంటే, సపోజ్ ఒక పేషెంట్ వెళ్ళి ఒక పర్టికులర్ టెస్ట్ కానీ ఏదైనా ఒక టెస్ట్ రాయడంలో ఫెయిల్ అయ్యాడు, దాని గురించి ఆలోచించలేదు డాక్టర్ అంటే, అదొక పెద్ద లీగల్ ప్రాబ్లం అయిపోతుంది. కాంట్రాస్ట్ దట్ సినారియో టు ఇండియన్ కాంటెక్స్ట్. ఇండియన్ కాంటెక్స్ట్ లో ఏంటంటే, ప్రజానికంలో ఉన్న అపోహ ఏంటంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అవసరం ఉన్నా లేకపోయినా బోల్డన్ని టెస్టులు రాసేస్తున్నాడు అనే అపోహ ఒకటి చూసారా. అంటే ఎట్లుంటదంటే, unless we write tests and make a right diagnosis, because that is the first step in approaching a ట్రీట్మెంట్ మోడాలిటీ. ఏ ట్రీట్మెంట్ ఇస్తే దీనికి ఈ పారామీటర్స్ నార్మల్ అవుతాయి, పేషెంట్ కి మంచి అవుట్కమ్ వస్తుంది అనేది మనకి ఎలా నిర్ధారణ అవుతుందంటే, టెస్టులు రాస్తేనే నిర్ధారణ అవుతుంది. ఈ అపోహ అనేది ప్రజలు మైండ్ లోంచి తీసేయాలి. టెస్టులు ఎక్కువ రాస్తున్నారు అన్లెస్ వీ రైట్ వాట్ ఈజ్ రాంగ్. ఆ టెస్టులు చేస్తే కానీ ఏదైనా సరే, ఇప్పుడు మనం చిన్న మెకానిక్ని పిలిచినా లేకపోతే ప్లంబర్ని పిలిచినా వాళ్ళు ఫస్ట్ చేసేది డయాగ్నోసిసే. ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉంది దీనికి, ఆ పర్టికులర్ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ అని చెప్తాడు. అలాగే మనం ఏం చేయాలంటే, టెస్టులు రాస్తే దాన్ని బట్టి ఏ సిస్టంలో, అది డాక్టర్ నోస్ బెటర్, ఏ సిస్టంలో ప్రాబ్లం ఉంటే ఈ రకంగా మనకి ఈ పేషెంట్స్ ఈ సిమ్టమ్స్ తో ప్రజెంట్ అయ్యారని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ టెస్టులు రాస్తే గానీ దానికి నిర్ధారణ అవ్వదు.
కాబట్టి టెస్టులు రాసినంత మాత్రాన అదేదో ఇంకొక ధోరణిలో రాస్తున్నారనే అపోహ మటుకు ప్రజల్లో ఉండకూడదు. మీరు తెలిసిన కొంతమంది ఇప్పుడు అఫోర్డబుల్ క్లాస్లో మీకు తెలిసిన రిలేటివ్స్లో కానీ ఎక్కడైనా మీరు యూఎస్లో కానీ యూరోప్లో కానీ ఆస్ట్రేలియా కానీ ఎక్కడైనా కంట్రీలో మీరు టెస్టులు రాయకపోతే డాక్టర్లను తప్పుపట్టే స్థితి. ఇండియాలో ఏంటంటే టెస్టులు రాస్తే డాక్టర్లు ఎక్కువ టెస్టులు రాస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా. ఇంకొకటి మన దగ్గర ఉన్న మెయిన్ అపోహ ఏంటంటే ప్రజల్లో మన దగ్గర మన కంట్రీలో ఎస్పెషల్లీ మాకు ఏ ప్రాబ్లము లేదు అనే ఒక ధోరణితో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అది టెస్ట్ చేస్తే కదా నార్మల్గా ఉందో లేదో తెలిసేది. అందుకని టెస్టులు చేయడము అనేది ప్రప్రథమంగా చాలా ఇంపార్టెంట్. అది చేసుకుంటే కానీ రోగ నిర్ధారణ అవ్వదు, దానికి తగ్గట్టుగా సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరగదు. కాబట్టి ఆ అపోహ నుంచి మనం బయటపడాలి. మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అక్కడంటే వాళ్ళు చాలా రిచ్ కంట్రీ అండి, వాళ్ళు ఎఫోర్డ్ చేసుకోగలరు, వాళ్ళందరూ టెస్టులు చేయించుకోగలరు అంటే ఆ కంట్రీలో ఉన్నది ఏంటంటే ఇన్సూరెన్స్ కవర్స్ డయాగ్నోస్టిక్స్. ఇక్కడ మన దగ్గర మన జోబులో పాకెట్లోంచి డబ్బులు పెట్టాల్సి వస్తుంది డయాగ్నోస్టిక్స్కి. అందుకని గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ కవరింగ్ డయాగ్నోస్టిక్స్ ఇన్ ఇండియా. దానికి ఏం చేశారంటే దిగువ మధ్య తరగతి వాళ్ళు హూ ఆర్ నాట్ అఫోర్డబుల్, గవర్నమెంట్ దానికి ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చింది, ఆయుష్మాన్ భారత్ అని. డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా ఒక కార్డులు ఇస్తారు. ఆ కార్డు కనుక మనం ఎక్కడైనా ఏదైనా డయాగ్నోస్టిక్ ఫెసిలిటీలో మనం ప్రొవైడ్ చేస్తే CGHS, ECHS రేట్స్ ఉంటాయి, విచ్ ఇస్ సబ్సిడైజ్డ్ రేట్స్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ లోవర్ మిడిల్ క్లాస్, అన్అఫోర్డబుల్ క్లాసెస్ కి. వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ద ఫస్ట్ వన్స్ టు గెట్ రిజిస్టర్డ్ ఇన్ ఆయుష్మాన్ భారత్ అండ్ డిజిటల్ హెల్త్ మిషన్. We will cover all that population who requires this testing at a subsidized prices which are regulated by CGHS, ECHS అనే ఆర్గనైజేషన్స్ తో రెగ్యులేట్ చేయబడిన ప్రైసులకి మనం ఆయుష్మాన్ భారత్ కార్డు కనుక మనకు చూపిస్తే వీఆర్ ఆయుష్మాన్ రిజిస్టర్డ్ ఫెసిలిటీ. మనం వీ కెన్ ప్రొవైడ్ దోస్ డయాగ్నోస్టిక్స్ at a subsidized prices to those people. Sir, you are the first lab in Visakhapatnam to get this Ayushman Absolutely. thing in your Absolutely. అవునండి. ఇట్స్ వెరీ నైస్ సార్ టు హియర్. ఎందుకంటే ప్రజల్లోని సార్ నాకు చిన్న డౌట్ ఉంది. నార్మల్గా ఈ హెల్త్ ఇన్సూరెన్సెస్ కు ఎక్కడ ఇండియాలో ఏ ఇన్సూరెన్స్ లో కూడా డయాగ్నోస్టిక్స్ కవర్ అవ్వదు సార్? లేదు, డయాగ్నోస్టిక్స్ ఇన్ పేషెంట్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయితే కవర్ అవుతున్నాయి కొన్ని, అంతేకాని అవుట్ పేషెంట్ బేసిస్ లో అయితే కవర్ అవ్వట్లేదు. చిన్న కంట్రీస్, నేను దుబాయ్లో వర్క్ చేసిన అనుభవం ఉంది. దుబాయ్ కంట్రీస్ లో కూడా ఇన్సూరెన్స్ కవర్స్ డయాగ్నోస్టిక్స్. అవుట్ ఆఫ్ పాకెట్ పేషెంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. అందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద మూమెంట్ ఇండియాలో కూడా ఇవాళ కన్నా రేపు కన్నా ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చి డయాగ్నోస్టిక్స్ కూడా కవర్ చేస్తాయి. అటువంటిప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద ల్యాబొరేటరీస్ ఏవైతే రన్ అవుతున్నాయో అవన్నీ దే షుడ్ కమ్ అండర్ ద రెగ్యులేషన్ బై NABL. అది అక్రెడిటేషన్ ఉన్న ఫెసిలిటీస్ తప్పితే ఇన్సూరెన్స్ వాళ్ళు ఇంకెక్కడ చేయించుకున్నా ఒప్పుకోరు. ఒక రకంగా ఇన్సూరెన్స్ ఫర్ డయాగ్నోస్టిక్స్ ఇండియాలో వస్తే ఒక పెద్ద మార్పు తేబోతుంది. అదేంటంటే ప్రతిదీ వాళ్ళు NABL అక్రెడిటెడ్ ఫెసిలిటీయా కాదా అని చూస్తారు ఇన్సూరెన్స్ చూసుకున్న వాళ్ళు. సో ఇన్సూరెన్స్ ప్రాబబ్లీ ఇన్ a short time probably government will take a decision that insurance will cover diagnostics also, but once that comes మీరు అన్నట్టు ఈ NABL అక్రెడిటెడ్ ల్యాబ్ నెంబర్స్ పెరుగుతాయి బికాస్ దే ఇన్సూరెన్స్ పీపుల్ వాంట్ ఇట్. చెప్తాయి. అట్ ద సేమ్ టైం ఈ ఏవైతే ల్యాబ్స్ అక్రిడిటేషన్ లేనివి లేదంటే అన్ఆథరైజ్డ్ పెట్టిన అన్ని కూడా ప్రజలకి ఈజీగా ఫిల్టర్ అవుట్ అయిపోయి. Hopefully that will happen very soon. We also hope that it should happen, sir, because life shouldn't get in a very risky manner for the treatment. థ్యాంక్ యూ సార్. తర్వాత ఇప్పుడు మీ క్వాంటంలో ఉన్నటువంటి ఇవి ఏం సార్, లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్ ఉన్నాయి, చాలా పెద్ద బ్యానర్తో రాసున్నాయి, చాలా ఉన్నాయి. ఆ టెస్ట్ అని ఏం సార్ అందరం? మేము బేసిక్ గా 2 రకాల వర్టికల్స్ లో డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆఫర్ చేస్తామండి. ఒక సెగ్మెంట్ ఏంటంటే వాట్ వి కాల్ ఇస్ వెల్నెస్ సెగ్మెంట్. వెల్నెస్ సెగ్మెంట్ ఇంపార్టెన్స్ ఎప్పుడు పెరిగిందంటే మన కోవిడ్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన బేసిక్ హెల్త్ అంటే బిఫోర్ యూ బికమ్ సిక్ అసలు మన బాడీ స్టేటస్ ఎలా ఉంది అని కనుక్కోవడానికి ఒక సెగ్మెంట్ పెట్టాం. దాన్నే వెల్నెస్ సెక్ అంటాం. అంటే వెల్నెస్ సెగ్మెంట్ లో వీ డూ ఆల్ ద సిస్టమ్స్ దానికి సంబంధించి ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత వెరీ రెగ్యులర్ గా మనం ఆ టెస్టులు చేయించుకుంటే మన ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి ఏ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా, వాళ్ళ ఫ్యామిలీలో వంశపారంపరంగా వచ్చే డిసీజెస్ లైక్ డయాబెటీస్ ఇలాంటివి ఏమన్నా వస్తున్నాయా లేదా అని ముందే కనుక్కోవడానికి మనం ఇటువంటి ప్యాకేజెస్ కొన్ని ఆఫర్ చేస్తాం. డయాబెటీస్ ప్యాకేజ్ అని, కిడ్నీ డిసీజ్ ప్యాకేజ్ అని, రకరకాల హార్ట్ డిసీజ్ ప్యాకేజెస్ అని, ఇవన్నీ కమ్స్ అండర్ ద బ్యానర్ ఆఫ్ వెల్నెస్. వెల్నెస్ అనేది మేము నివారణ అనే ఒక సబ్ బ్రాండ్ కింద ఈ టెస్ట్లు ఆఫర్ చేయడం జరుగుతుంది క్వాంటంలోనే. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే మేము పేషెంట్ సెంట్రిక్. ఒక డాక్టర్ రిఫర్ చేస్తే, ఒక హాస్పిటల్ రిఫర్ చేస్తే, ఒక నర్సింగ్ హోమ్ రిఫర్ చేస్తే, ఒక OPD నుంచి వచ్చిన పేషెంట్స్ కి ఏదైనా ఒక డిసీజ్ ఉందని నిర్ధారణ కోసం వచ్చే వాళ్ళకి ఒక ఇల్నెస్ సెగ్మెంట్ లో మన టెస్ట్లు మనం ఆఫర్ చేస్తాం.
ఆ ఆఫర్ చేసే ఇల్నెస్ సెగ్మెంట్ లో ఏమిటంటే స్పెషలైజ్డ్ టెస్ట్, ఏదైతే ఇక్కడ నుంచి కొన్ని టెస్టులు మన ఎక్స్పర్టీజ్ లేక మనకైనంత డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఒక 30% ఆఫ్ ఆల్ దిస్ టెస్ట్ దట్ హ్యాపెన్ ఇన్ ద రీజియన్ దే ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ వైజాగ్. అటువంటి టెస్టులు మనము మన దగ్గరే చేసుకోవడానికి వైజాగ్ లో ఆ స్పెషాలిటీ టెస్ట్లు ఉంటాయి కొన్ని. ఎస్పెషల్లీ నేను స్పెషలైజ్ చేసిన హెమటాలజీలో కానీ, హెమటాలజీ అంటే బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్, మనం బ్లడ్ లుకీమియా అయితేనేమి, కోయాగులేషన్ ప్రాబ్లమ్స్, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కనుక్కోవడానికి ఎక్స్క్లూజివ్ బోన్ మ్యారో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఎక్స్క్లూజివ్ స్పెషాలిటీ మనకి హెమటాలజీలో ఇక్కడ స్థాపించడం జరిగింది. అలాగే కొన్ని మాలిక్యులర్ టెస్ట్, మనం రీసెంట్ గా వింటే పీసీఆర్ నేమ్ చాలా కామన్ నేమ్ అయిపోయింది కోవిడ్ తర్వాత. అలాంటి పీసీఆర్ ల్యాబ్ ఫెసిలిటీ పెట్టడం, దానివల్ల లాట్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ ని మానిటర్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి ఒక ఫెసిలిటీ క్రియేట్ చేయడం. కోవిడ్ కూడా రేపు వస్తే దాని గురించి కూడా మనము కొత్త స్ట్రెయిన్లు ఏమైనా వచ్చినప్పుడు దాన్ని డిటెక్ట్ చేయడానికి పీసీఆర్ ల్యాబ్ కూడా మన దగ్గర ఉంది. అలాగే మనకు బయాప్సీలు చేస్తారు, సర్జరీలు చేస్తారు. చేసిన తర్వాత ఒక ట్యూమర్ని తీయడం కానీ, ఆ ట్యూమర్ గురించి స్టడీ చేయడం కానీ, దాని మీద ఇంకా ఏమైనా అడిషనల్ గా టెస్టులు చేసి ఇది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్, దీనికి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేది అనాలిసిస్ వరకు మనము ఇన్డెప్త్ గా చేసి ఒక ప్రామాణికమైన రిపోర్ట్ విచ్ ఈస్ కాల్డ్ క్యాప్ ఫార్మాట్ అంటారు, కాలేజ్ ఆఫ్ అమెరికన్ పెథాలజీ ఫార్మాట్ స్టైల్లో హిస్టోపెథాలజీ బయాప్సీ రిపోర్ట్స్ ప్రథమంగా విత్ పిక్చర్స్ కానీ ఆ ఫార్మాట్ లో కానీ క్వాంటమ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఒక క్వాంటమ్ లోనే ఇప్పటి నుంచో లైక్ టెక్కల్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది సార్. ఇట్ ఈస్ ద లాస్ట్ బ్రాంచ్ అయి ఉండొచ్చు నాకు తెలిసి. టెక్కలీలో ఒక బ్రాంచ్, అక్కడ నుంచి మనం మీకు టెస్ట్ లో అవి అక్కడ ప్రజలకి తీసుకున్న తర్వాత శాంపిల్స్ టెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలనుకోండి, అది అక్కడ దూరం ఉంది. మీ ఏమో మ్యాక్సిమం ఆఫ్ ద సిటీస్ విశాఖపట్నంలో ఉన్నాయి. ఎలా సార్ వాళ్ళకి మీరు ఎవరు వెళ్తారు? మంచి ప్రశ్న. ఇక్కడ ఏంటంటే కొన్ని నేను ఇందాక మాట్లాడినట్టు ఒక 30% ఆఫ్ ద టెస్ట్ ఇక్కడ శాంపిల్ కలెక్ట్ చేసుకొని బాంబేలకి, ఢిల్లీకి ఎయిర్పోర్ట్ కొరియర్స్ లోను అక్కడ ఇక్కడ తీసుకొని అక్కడ ల్యాబ్లు ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి శాంపిల్స్ పట్టుకుని తీసుకొని వెళ్ళి టెస్టులు చేస్తున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎ శాంపుల్ ఇంటిగ్రిటీ ఇష్యూ ఉంటుంది. శాంపుల్ తీసుకున్న తర్వాత ఒక నిర్ధారించిన టైంలోనే ఆ టైంలోనే ల్యాబ్కి వెళ్ళాలి, ఆ టైం లోపలనే దానికి టెస్టింగ్ అయితేనే రిజల్ట్స్ యాక్యురేట్ గా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కలెక్ట్ చేసుకున్న శాంపుల్ తీసుకువెళ్ళి టెంపరేచర్ కంట్రోల్డ్ కంటైనర్స్ లోనే వెళ్తాయి. అవి మా ఫ్లెబోటమీ బ్యాగ్స్ కానీ, మా కంటైనర్స్ కానీ అవన్నీ టెంపరేచర్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే రెగ్యులేషన్ లోకి అక్రెడిటేషన్ వాళ్ళు మానిటర్ చేసి మేము ఇలాంటి పద్ధతులన్నీ పాటిస్తున్నామని తెలిసిన తర్వాతనే మనకు ఎనేబుల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే, అలాంటి ఇది మనం ఇక్కడ నుంచి ఒక శాంపుల్ బయటికి వెళ్తుంది అనుకుంటే దానికి శాంపుల్ ఇంటిగ్రిటీ ఇష్యూస్ ఉంటాయి. శాంపుల్ ఒక టెంపరేచర్ కంటే బయట ఉండడము, ఒక టెంపరేచర్ కంటే లోవర్ గా పెట్టడము ఉంటే శాంపుల్ పాడైపోతుంది. శాంపుల్ పాడైపోయిన తర్వాత దాని నుంచి వచ్చే రిజల్ట్ కరెక్ట్ గా ఉండదు. కాబట్టి ఏ శాంపుల్ ఎప్పుడు కలెక్ట్ చేయాలి, ఎంత టైంలో దాన్ని ప్రిజర్వ్ చేయాలి, ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఆ ప్రిజర్వ్ చేసింది ల్యాబ్కి ఎంత టైంలో వెళ్ళాలి, ల్యాబ్ లో ఎంత టైం లోపల టెస్ట్ చేయాలి, ఇవన్నీ ఒక మానిటరింగ్ చేస్తాం. మేము సిస్టమ్ లోనే మానిటరింగ్ చేస్తాం, సాఫ్ట్వేర్ లోనే మానిటరింగ్ చేస్తాం. అదే ఒక శాంపుల్ ఇక్కడ కలెక్ట్ చేసి బాంబేకి, ఢిల్లీకి, ఇంకో చోటికి ఎయిర్పోర్ట్ లోను, కార్గోలోను, కొరియర్ లోను వేసి పంపిస్తే ఎయిర్పోర్ట్ లో ఎండలో అలా పడిపోయి ఉంటాయి. టెంపరేచర్ రెగ్యులేషన్ పోతుంది. శాంపుల్ దాన్ని లైసిస్ అంటాం మేము. అది లోపల ఎర్ర రక్త కణాలు ఉంటాయి, అవన్నీ చిట్లిపోతాయి. చిట్లిపోయిన తర్వాత దానిలో నుంచి వచ్చే రిజల్ట్ కరెక్ట్ గా రాదు. ఇవన్నీ ఇట్ విల్ కాజ్ డిలే ఇన్ డయాగ్నోసిస్. శాంపుల్ ఇంటిగ్రిటీ ఇష్యూ అనేది ఈజ్ ఎ మేజర్ ఇష్యూ విచ్ పబ్లిక్ షుడ్ నో అబౌట్. శాంపుల్ ఇంటిగ్రిటీ అనేది చాలా మనం తెలుసుకోవాల్సిన ఒక అవేర్నెస్ పాయింట్ పబ్లిక్. ఇక్కడ మనం శాంపుల్ తీసుకొని మేము ఢిల్లీకి పంపిస్తాం, బాంబేకి పంపిస్తాం, అక్కడ పంపిస్తాం అంటే ఆ ఇంటిగ్రిటీ లేకపోతే అందులో నుంచి వచ్చిన రిజల్ట్ సరైన రిజల్ట్ ఉండదు. మీరు అడిగిన ప్రశ్న టెక్కలి నుంచి అంటే టెక్కలి మనకు ఎంత దూరంలో ఉంది? లెస్ దెన్ 100 కిలోమీటర్స్ లో ఉంది. మేము లాజిస్టిక్ సపోర్ట్ ఎలా క్రియేట్ చేసుకుంటామంటే అక్కడ కలెక్ట్ చేసిన శాంపుల్ మనకు టైంలో ఆ టైం అంతా మనం దాన్ని మానిటర్ చేస్తాం, ట్రాకింగ్ చేస్తాం. ట్రాకింగ్ సిస్టమ్ అంతా సాఫ్ట్వేర్ లో ఉంటుంది. పలానా టైంలో కలెక్ట్ అయింది, పలానా టైంలో ల్యాబ్కి వచ్చింది, ఈ టైంలో దాన్ని మేము టెస్ట్ చేస్తాం. కాబట్టి ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్ దీస్ ఆర్ ఆల్ గుడ్ ల్యాబ్ ప్రాక్టీసెస్ అంటారు, కలెక్షన్ ప్రాక్టీసెస్. మీకు మొన్న మేము గుడ్ ల్యాబ్ ప్రాక్టీసెస్ మీద ఇదే శాంపుల్ ని ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలని దాని మీద ప్రప్రథమంగా ఫస్ట్ టైం ఆంధ్రాలోనే ఎప్పుడు జరగని విధంగా ఒక ISO ప్రామాణికం మీద మేము ఒక వర్క్ షాప్ చేసాం. అందులో ఒక 40-50 మంది ఫ్లెబాటమిస్ట్ ని, శాంపుల్ కలెక్షన్ బాయ్స్ ని మేము ట్రైన్ చేసాం. మ్యానిక్విన్ పెట్టి శాంపుల్ ఎలా తీయాలి, దాన్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఏ కండిషన్ లో శాంపుల్ ఇంటెగ్రిటీ మెయింటైన్ చేయాలి, ఇలాంటి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితేనేమి చాలా మటుకు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్
వర్క్ షాప్స్ ఇవన్నీ చాలా కండక్ట్ చేసాం ఇప్పటి వరకు ఈ 7 ఏళ్లలో. నేను కూడా చూసాను, ఎందుకంటే బీ షోడ్లో కూడా చాలా మీరు అగ్రెసివ్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేయేస్తాను చాలా మందితో చేయించేస్తారు. ఈవెన్ చాలా మంది మీకు అట్రాక్ట్ అయ్యారు దాన్ని చేసినవి. దే హ్యావ్ గెయిన్ ద నాలెడ్జ్, సో డెఫినెట్లీ మీకు టర్న్ అవుట్ అయ్యేస్తారు. అది నిజంగా బాగుంది. ఇంకా మీరు అలాంటి విన్నా చేయాలని కోరుకుంటున్నాం కదా. Awareness is a continuous activity and it's a sort of become a habit for us. We keep on doing lot of awareness programs, not only in the context of cancer but general things like ఇప్పుడు కలెక్షన్ గురించి చెప్పాను, శాంపుల్ ఇంటిగ్రిటీ గురించి చెప్పాను, మనము ఎక్కడ టెస్ట్లు ఎందుకు ఇంపార్టెంటో చెప్పాను, క్వాలిటీ ఎందుకు ఇంపార్టెంటో చెప్పాను, ప్రైసింగ్ తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు కదా అని చెప్పి అక్కడికి ఎందుకు వెళ్ళకూడదో చెప్పాను, అక్కడ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయనేది కూడా నేను అవగాహనకు తెచ్చాను. ఇవన్నీ ప్రజలకు నేను ఇవ్వాల్సిన ముఖ్య సందేశాలు ఇందులో. సార్ ఇప్పుడు కోవిడ్ కూడా మళ్ళీ రైజ్ అవుతుంది ఇండియాలో. అదే టైంలోనే మన వైజాగ్లో కూడా ఒక కేసు రిజిస్టర్ అయ్యింది. ఇలా ఇంకా ఇండియాలో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి సార్, నియర్లీ 300 కేసెస్ వరకు కూడా రీచ్ అయ్యింది. సో దీని మీద మీ అభిప్రాయం వేసాయి. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఎంతో ఇంపార్టెన్స్ తగ్గుతాయి కదా సార్, ప్రజలకి ఇది ఎంతో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇప్పుడు కోవిడ్ పరిస్థితి ఏంటంటే WHO మనకు 2020లో అది పాండమిక్ అంటే స్ప్రెడింగ్ అక్రాస్ కంట్రీస్ కాంటినెంట్స్ నుంచి స్ప్రెడ్ అయ్యి వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయింది. ఆ పాండమిక్ స్టేజ్ నుంచి ఆ అక్యూట్ ఫెటాలిటీ స్టేజ్ నుంచి మనం ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చామంటే అదొక ఎండమిసిటీ అయిపోయింది. అంటే కోవిడ్ ఇట్ హెస్ బికమ్ సీజనల్, వస్తుంటుంది పోతుంటుంది. వైరస్ కూడా ఏంటంటే అది మ్యూటేషన్స్ స్వాభావికంగా జరిగేవి, అవి మారుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసుకుంటే దాని గురించి మనం పెద్దగా వరీ అవ్వాల్సింది ఏమీ లేదు. ఇట్ హెస్ బికమ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ సీజనల్ ఫ్లూ లాగా అయిపోయింది. సో అన్లెస్ సంబడి టెల్స్ దట్ ఇట్ ఈస్ అ వెరీ ఫ్యాటల్ వేరియంట్, ఏదైనా మ్యూటేషన్ వచ్చి దానివల్ల సిగ్నిఫికెంట్ గా మనకు ఆ టైంలో వచ్చిన డెల్టా వేరియంట్ ఆ టైప్ లో కాకుండా ఇప్పుడు వేరియంట్స్ దే కీప్ ఆన్ చేంజింగ్. వైరస్ తత్వమే అది నేచర్, అది మారుతుంటది, మ్యూటేషన్స్ కొత్త మ్యూటేషన్స్ అవుతుంటది. ప్రతిసారి ఒక సీజనల్ గా అది ఫ్లూ లాగా వస్తుంటది. ఇట్ హెస్ బికమ్ ఎండమిక్, కొన్ని పాకెట్స్ లో ఉంటది, ఆ సీజన్ రాగానే మళ్ళీ కొంచెం బయటకు వస్తుంది. ఇప్పుడున్న సినారియో లాంటి ఇప్పుడున్న డెవలప్డ్ దాని గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు, డాక్టర్స్ కూడా బోల్డ్ రీసెర్చ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఈవెన్ అది వచ్చినా సరే కంట్రోల్ చేయగలిగే అంత కెపాసిటీ మన కంప్లీట్ హాస్పిటల్స్ అన్నింటికి ఉన్నట్టు అంటారు సార్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం లాస్ట్ తీసుకున్న కోవిడ్ వేవ్స్ లో ఇమ్యూనిటీ ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది, ప్లస్ వ్యాక్సినేషన్ తీసుకున్నాం. సో ఆల్ ద పాపులేషన్, మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ కవర్డ్ విత్ వ్యాక్సిన్. వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరిగిపోయినాయి. ద వే దే కెన్ ఫైట్ దిస్ డిసీజ్ ఆల్సో హెస్ ఇంప్రూవ్డ్. సో ఇమ్యూనిటీ ఉంది కాబట్టి దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన ఇది లేదు. దాని గురించి సీజనల్ ఫ్లూ ఎప్పుడైతే అయిపోయిందో, unless it precipitates into a very dramatic acute clinical condition, there is no necessity or it doesn't warrant any testing also. టెస్టింగ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే అది సీజనల్ ఫ్లూ టైప్. మన కామన్ కోల్డ్ ఎలా వచ్చిందో అలాగా సీజన్ లో వస్తుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రెజెంటేషన్ ఎక్కువ ఉంటుంది క్లినికల్ గా, ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళకి వస్తుంది, తగ్గిపోతుంది. సో ఆ ఎండమిసిటీ రీజియన్ కి వచ్చింది కాబట్టి వీ షుడ్ నాట్ బీ మచ్ వరీడ్ అబౌట్ కోవిడ్ ఎనీమోర్. బట్ రియల్లీ మీరు ఈ నాలెడ్జ్ ఎంత షేర్ చేసుకు ఇప్పుడు చేస్తుంది. డయాగ్నోస్టిక్స్ అంటే ఏదో పెడతా ఉన్నాడు, ఎవడో ల్యాబ్ షాప్లో పెడతా ఉన్నాడు, వెళ్ళాం టెస్ట్ చేయించుకుని వచ్చారు, పలానా వాళ్ళు చెప్పారు. బట్ ఎంత డెప్త్ ఉందని, ఎంత నాలెడ్జ్బుల్, ఎన్ని ఎగ్రిడేషన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలని మీరంతా చెప్పారు సార్. మా ప్రజలకు కానీ ఎంతో ఉపయోగపడింది. డెఫినెట్లీ మా వాళ్ళు కూడా నెక్స్ట్ టైం NABL అక్రిడేటెడ్ ల్యాబ్స్లోనే లైక్ క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ అలాంటి ప్రముఖమైన ల్యాబ్స్లోనే వాళ్ళు టెస్ట్ చేయించుకుంటారని కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడు చెప్పినట్టు క్వాలిటీ కమ్స్ విత్ కాస్ట్. డెఫినెట్లీ అక్కడ ఎందుకు అంటే క్వాలిటీ ఖచ్చితంగా ఉండాలి సార్, లేకపోతే అది అవ్వదు. అండ్ అదే టైంలో ఎక్కువ మంది దాని గురించి వర్క్ చేయడం, టెక్నీషియన్స్ కానీ చాలా మంది లాట్ ఆఫ్ క్రూ ఉంటారు, దానికి మనకు కాస్ట్ పే చేస్తేనే కానీ రాదు. అండ్ ఈవెన్ అంత దానిలో కాస్ట్తో కూడుకున్న వాటిలో కూడా మీరు ఆయుష్మాన్ భారత్ని ఫస్ట్ టైం లాంచ్ చేయడం రియల్లీ వెరీ వెరీ ఇంప్రెసివ్ సార్. అది ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు క్వాంటమ్ విజిట్ చేయండి, క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్. మీ దగ్గర ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నా కూడా విజిట్ చేయొచ్చు, బికాస్ క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ ఈజ్ ద ఫస్ట్ ల్యాబ్ టు గెట్ ద ఆయుష్మాన్ భారత్ కార్డ్ అక్రిడేటెడ్. అండ్ అందులో ప్రతి ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు ఏ రకమైన టెస్ట్ అయినా బెస్ట్ రిజల్ట్స్ కోసం క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో, మాకు డిస్కౌంట్ కార్డ్స్, లాయల్టీ కార్డ్స్, ఎవరైతే కస్టమర్లు మాకు రెగ్యులర్ గా మా సర్వీసెస్ ను వాడుకుంటారో వీ హ్యావ్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ ఫర్ దెమ్ ఆల్సో. అలాంటి కార్డ్స్ మేము వీ కీప్ గివింగ్ టు లాట్ ఆఫ్ అవర్ కస్టమర్ డేటాబేస్. కాబట్టి అలాంటి ఫెసిలిటీస్ ఎవ్రీబడి కెన్ యూజ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వెల్నెస్ ప్యాకేజెస్. ఇలాంటివి డెఫినెట్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవైల్ చేసుకోవచ్చు. క్వాంటమ్ చాలా సార్ 24/7 చాలా లేట్ నైట్స్ కూడా వర్క్ చేయడం మేము చూసాం సార్. ఏం సార్ 24/7 సర్వీస్ ఉందా సార్? 24/7 మాకు ఇనిషియల్ గా ప్లాన్ ఉండింది, బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఓపెన్ టిల్ 10 PM, ఫ్రమ్ 6 AM to 10 PM.
6 AM to 10 PM. అక్రాస్ ఆల్ అవర్ బ్రాంచెస్. He was all over the branches. And క్వాంటంలో ఎంత టైంలో మీరు మామూలుగా ప్రజలకి రిజల్ట్ పాస్ చేస్తారు సార్? ఇట్ డిపెండ్స్ అండి, ఒక్కొక్క టెస్ట్కి ఒక టర్న్ అరౌండ్ టైం అని ఉంటుంది. వాళ్ళు మనకు శాంపుల్ ఇచ్చిన టైంలోనే మనం ఏ టైంకి రిపోర్ట్ వస్తుంది అనేది కూడా వాళ్ళకి చెప్పబడుతుంది. అలాగా ఇప్పుడు మేము ఇంకా సాఫ్ట్వేర్ టూల్స్ని అవి అడాప్ట్ చేసుకుంటున్నాం. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి బిల్డింగ్ అయిన వెంటనే ఏ టైంలో రిపోర్ట్ వస్తుంది అనేది కూడా ఒక మెసేజ్ ద్వారా వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. That's so really nice to you. Sir, It's a very, very, great experience that I have had here. Very good. I really commend you on that. It's a very nice initiative that, and you inviting me as your first guest is another, great thing that you have done. Very impressed with the content that you are creating, and especially the content that goes to the public, which is very much needed. Yes. And I wish you many more such kind of initiatives from your side, and I wish you a good luck. Congratulations. and you are the first to get this aggregated labs in Vishakhapatnam, so as per I know, and even the Ayushman law in the same way, we thought you as a very special guest to invite you for our first thing, sir. Because everywhere, doctor is the mechanic for our body, sir, and at the same time, you are very responsible for the process, sir. In Big Fing, you are the main person, because that will decide the patient's things next. Thank you so much. Thank you. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీ కామెంట్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.